అందరికీ నమస్తే. మీకు అందరికీ తెలుసు, ఇద్దరు జర్నలిస్టులని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, ఆల్రెడీ రిమాండ్ చేసిండ్రు. చెంచల్ కూడా జైలు కూడా తీసుకుపోయారు వాళ్ళిద్దరిని. అసలు దీనిలో ఎవరిది తప్పు? జర్నలిస్టులు చేసింది తప్ప, ప్రభుత్వం ఇంత ఓవర్గా యాక్షన్ తీసుకోవడం తప్ప? వాళ్ళు చేసిన తప్పేంది? దానికి ప్రభుత్వం ఇంతగానో రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జర్నలిస్ట్ వాక్ స్వాతంత్రం ఎంతవరకు ఉంటుంది? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇద్దరిలో ఒకరైతే రేవతి గారు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆమె ఏకంగా ఎడిటర్స్ గిల్డ్ ఇండియాకి అందరు కలిసి ఒకటే ఉంటుంది ఆ సంఘం, వాళ్ళు ఖండించారు ఈ అరెస్ట్ని. ఇంకొకరు వాళ్ళ పల్స్ టీవీ దానిలో పనిచేసే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిండ్రు. అసలు దీనిలో ఎవరిది తప్పు అని చెప్పే కన్నా ముందు మీకు ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. మీ మద్దతు మాకు చాలా అవసరం ఉంది. నేను ప్రతి వీడియోలో ఎందుకు అడుగుతున్నానంటే, మాకు రిపోర్ట్ కొట్టే వాళ్ళ ప్రెషర్ చాలా ఉంది. ఆ ప్రెషర్ నుంచి బయటపడాలంటే మీ మద్దతు తప్ప మేమేం చేయలేం. మీరు మద్దతు తెలిపితేనే, మీరు సపోర్ట్ చేస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే, లైక్ చేయడం ద్వారా ఆ రిపోర్ట్స్ నుంచి బయటపడవచ్చు. అందుకే మిమ్మల్ని ప్రతిరోజు నేను విజ్ఞప్తి చేసేది. మీరు చాలా సపోర్ట్ చేసిన ఇప్పటి వరకు, ఇక ముందు కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఇక వీడియోలోకి పోతే, రేవతి అండ్ ఇంకొక జర్నలిస్ట్ ఇద్దరిని పోలీసు అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రంటే, ఒక పెద్ద మనిషితో మాట్లాడించింది వాళ్ళ రిపోర్టర్. ఒక పెద్ద మనిషితో మాట్లాడించింది. ఏం మాట్లాడించిందంటే, ఆ వీడియో నేను కూడా చూపదలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం మాటలు అగ్లీగానే ఉన్నాయి. సరే, సామాన్యులు, ప్రజలు, ఓటర్లు వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళను ఒక మీడియాగా లేకపోతే ఒక జర్నలిస్ట్గా నేను కూడా కంట్రోల్ చేయలేను, ఎవరు కంట్రోల్ చేయలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్తే తిట్టని వాళ్ళు లేరు కదా తెలంగాణలో. నానా బూతులు తిడతా ఉన్నారు. అది వాళ్ళ అసంతృప్తిని ఆ రూపంలో వెలగక్కుతున్నారు. మన సమాజంలో సొంత మొగుడిని తిడతారు, సొంత పిల్లాన్ని తిడతారు, తండ్రిని తిడతారు, తల్లిని తిడతారు, అందరిని తిడతారు. మనకు అదొక ఒక పరిభాష అనానో అలవాటు అనానో తెలియదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతమేం కాదు. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, అమలు చేయలేదు కాబట్టి తిడతారు. అయితే ఒక వీడియో రికార్డ్ చేసింది అమ్మాయి. అయితే కొంచెం అగ్రెసివ్గా రికార్డ్ చేసింది, కొంచెం ఆయనతో ఏదో చెప్పిద్దామనే ప్రయత్నం చేసింది ఆ పల్స్ టీవీ రిపోర్టర్. అందులో ఆయన కొన్ని రేవంత్ రెడ్డి పర్సనల్గా కూడా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి రకరకాల, నేను ఆ మాటలు అయితే నేను మాట్లాడలేను, చాలామంది ఆ వీడియో చూసి ఉండొచ్చు. అయితే ఆ వీడియోను రేవతి గారు చాలా సీనియర్ జర్నలిస్టు, కనీసం బీప్ లేచేది ఉండే. అది మినిమం. జర్నలిజంలో జనాలు మాట్లాడే హక్కు వాళ్ళకి ఎంత ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత కూడా మన మీద అంతే ఉంటుంది. కొంచెం బీప్స్ వేసేది ఉండే అక్కడక్కడ. ఎక్కడైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినరో దానిలో కూడా కొంచెం ఫిల్టర్స్ ఉంటాయి కదా, కంట్రోలింగ్ 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటే 4th స్టేజ్ డైలాగ్స్ అవన్నీ కూడా. కాబట్టి కొంచెం చేసేది ఉండే. బహుశా చూసుకోలేదేమో ఆమె. కనీసం రిపోర్టర్ అయితే కొంచెం బాధ్యతగా ఉండాల్సిండే. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది. ఆ రిపోర్టర్ కూడా కొంచెం అవతలను రెచ్చగొడుతుందేమో అన్నట్టుగా క్వశ్చన్స్ కనిపించింది. ఎనీవే, ఫీల్డ్లో ఉన్నప్పుడు రిపోర్టర్స్కి ఆ ఉత్సాహం ఉంటుంది, దాన్ని మనం కొట్టిపాడేయలేము. బట్ వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశం ఉండే. ఎడిటింగ్ కంపల్సరీ ఉంటుంది కదా, ఆ బీప్స్ వేసి అది బయటికి నడవకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఛానల్ ఎండీగా రేవతి గారి మీద ఉండే. బట్ చేయలేదు. సరే, ఒక మిస్టేక్ జరిగింది. దానికి ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడం అవసరమా అనేది రెండో చర్చ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లీడర్లు ఏం మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డిది ఒక ఇంత పెద్ద డైరీ తయారు చేయొచ్చు, ఆయన మాట్లాడిన బూతులు. ఆ బూతులు అన్ని టీవీ ఛానల్స్ టెలికాస్ట్ చేసినాయి, ఆయన మాట్లాడిన బూతులు. నిన్న రీసెంట్గా కూడా మాట్లాడిండు కదా, కేసీఆర్ మీద మాట్లాడింది ఇందమా రీసెంట్గా. అది మాట్లాడి 24 గంటలు కూడా కాలేదు. వీల్ చైర్ నుంచి స్ట్రెచ్చర్ నుంచి మార్చురీకి పోతాం. ఇంకా మార్చురీకి పోవడం అంటే చనిపోవడం అని అర్థం. అది బూత్ కాకపోవచ్చు, కానీ అవతల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు ఆ వీడియో ద్వారా మీ మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన మాట వల్ల అవతల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఇది ఒక్క మాట కాదు, చాలా ఉన్నాయి. లాగులో తొండలెక్కిస్తాం, పేగులు తీసి ఉతికి ఆరేస్తాం, ఏవో చాలా ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడలేము. ఈ 2 మాటలకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అట్లాంటి మాటలు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కొద్దిసేపు క్రితం పాడికౌశిక్ రెడ్డి మాట్లాడాడు, పిచ్చి కుక్కలకు, రాష్ట్రంలో ఉన్న అన్ని పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు అంటారు రేవంత్ రెడ్డి. మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకున్నారు రాజకీయ నాయకులు, మీరు అన్నిటికీ అతీతం కదా, చట్టానికి అతీతం అని అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. మీరు మాట్లాడుకోండి, మీ కర్మ జనం చూస్తారు. అయితే ఇవన్నీ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్స్ వాళ్ళేం బీపీ అయ్యారు, వాళ్ళు కూడా అట్లే వదిలేస్తున్నారు కదా టీవీ ఛానల్స్. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అవసరమైతే ఇప్పుడు ఆ పెద్ద మనిషి మీద కూడా కేసు పెట్టినారు. ఆ పెద్ద మనిషి మీద కేసు పెట్టారు కాబట్టి మీ మీద కూడా కేసు పెట్టాలి మాట్లాడినందుకు. పాడికౌశిక్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాలి అట్లా మాట్లాడినందుకు. మీరు మాట్లాడినందుకు ఇప్పటికి 100 కేసులు పెట్టాలి రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన మాట్లాడిన మాటలకి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడిన తెలుసా జర్నలిస్టుల గురించి? ఒకసారి వినండి అది కూడా. పలంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇది పూర్తిగా జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద జరిగిన దాడి. ఇది ఆర్థిక నేరాలకు సంబంధించింది కాదు. ఇది ఆర్థిక నేరమేం కాదు. ఇది కూడా ఆర్థిక నేరమేం కాదు కదా. జైలుకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత కక్ష ఎందుకు? ఒక రైతు ఆయన మాట్లాడినా మహబూబాబాద్ రైతు, నాది మహబూబాబాద్, నేను రైతునని కూడా మాట్లాడాడు. కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడాడు. రైతు అని అంటే మొత్తం భాష ఏం మాట్లాడాడు కదా. మన తెలంగాణలో మామూలుగా నడుస్తుంటుంది. దానికి ఇంత సీరియస్ యాక్షన్ తీసుకొని రిమాండ్ చేసిన సెక్షన్లు పెట్టి కావాలని దానికి ఒక ఏసీపీ, సైబరాబాద్ ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. పెద్ద పెద్ద కేసులు వచ్చినప్పుడు మొన్న మేడ్చల్ జిల్లాలో వారం రోజుల్లో 5 మర్డర్లు జరిగినాయి. నాకు తెలిసి ఎవరు ప్రెస్ మీట్ పెట్టలే. ఎందుకు జరిగినాయి, అసలు ఎందుకు జరుగుతున్నాయి, లాండ్ ఆర్డర్ ఎందుకు ఇలా తప్పింది? మన లాస్ట్ డిసెంబర్ కదా 25 మర్డర్లు అయిన నెలల హైదరాబాద్లో మొత్తంలో ఎవ్వరు ఒక్కరు కూడా కనీసం హైదరాబాద్ సిపి కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలే. ఇవి కదా పెట్టాల్సింది మీరు ప్రెస్ మీట్లు. సూదుల దొంగలను పట్టుకుంటే, అగ్గిపెట్టెల దొంగలను పట్టుకుంటే ప్రెస్ మీట్లు పెడతారు. ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల మీద ఏకంగా సిపి సుధీర్ బాబు గారి మీద ఆరోపణలు చేశారు. అక్కడ బాధితులు ఎవరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఎందుకు దానికి సుధీర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టలేదు? లేకపోతే ఆయన వాళ్ళ బాస్ డీజీపీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు జనాలకు మా సిపి మంచోడు అట్లాంటివి ఏం చెయ్యడు? మాట్లాడాలి కదా. ఇద్దరు జర్నలిస్టులను మీకు నొప్పి అయిందని చెప్పేసి, ముఖ్యమంత్రి గారికి ఎక్కడో బాధ అయిందని, ఆయన మనసు కకావికలమైందని వీళ్ళని తీసుకుపోయిరి. మరి మిగతా అవి కూడా మాట్లాడాలి కదా. ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని పెడుతున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు, ఎన్ని మా సిగ్నల్ టీ మీద కూడా పెట్టిర్రు. మాకు కూడా బాధ కలిగింది. ఎందుకు పెట్టరు మీరు? ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళను? ఇట్లా ఈ జర్నలిస్టుల విషయంలో వాళ్ళు చేసిన తప్పుకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిచి మాట్లాడి ఇంకోసారి అట్లా చేయొద్దని చెప్తే ఇంకోసారి అట్లా చేసే అవకాశం కూడా ఉండేది కాదు. వీళ్ళది ఎట్లున్నదంటే, ఇందాక చూపించాం కదా రేవంత్ రెడ్డి గారి వీడియో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేది, డిజిటల్ మీడియాలో వచ్చేదంతా కరెక్టు. కేసీఆర్ ప్రభుత్వం మీద చెప్పేటివన్నీ కరెక్టు. ఆ నిజాలు చెప్తున్నందుకే వీళ్ళని అరెస్ట్ చేసినని మాట్లాడిన వీళ్ళు. ఇప్పుడు వచ్చేవి మాత్రం తప్పు అంటారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అన్నీ కరెక్ట్గా అనిపిస్తాయి, గవర్నమెంట్కి వచ్చినాక తప్పు అనిపిస్తుందా మీకు? అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి తప్పు అనిపించింది, అప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది, ఇప్పుడు మీకు తప్పు అనిపిస్తుంది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పులు తీస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. మీ ప్రభుత్వం వచ్చినాక మీ ప్రభుత్వంలో జరిగే తప్పులు చూపిస్తే అది తప్పు అనిపిస్తుంది. బాధ్యత రాహిత్యంగా ఉన్నది ఎవరిక్కడ? రాజకీయ నాయకులు, జర్నలిస్టులు కాదు. సరే, కొందరు జర్నలిస్టులు, పాడుపడే జర్నలిస్టులు ఉంటారు. ఒక ఆయన ఫుల్గా తిరుతుండే కేసీఆర్ గవర్నమెంట్లో. కేసీఆర్కు రకరకాల బూత్ నేములు పెట్టి, షార్ట్ నేమ్స్ పెట్టి, బాడీ లాంగ్వేజ్ మొత్తం బాడీ షేమింగ్ చేసి రకరకాలు చేస్తుండే. ఆయన వీళ్ళకి జర్నలిస్టు గురువు వీళ్ళకు, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి. అప్పుడు అది కరెక్టు. ఈ ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డికి, బ్యాచ్కి అందరికి కరెక్ట్. ఇప్పుడు నాలండోలో ఉన్న వార్తలు చెప్తే తప్పు. ఎట్లా చెప్తారు వీళ్ళు ఇది వాళ్ళు అది ఉలికి పడతారు. మీరు మనుషులే కదా. లోపల మీరు పుట్టినప్పుడు ఉన్న కార్యాలయం ఉన్నాయా, లేకపోతే అధికారం రాగానే మొత్తం కడిగి కోసి పడేసి వేరే ఏమైనా పెట్టుకుంటారా? మీ పేర్లు మార్చుకోలే కదా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు పేర్లే మార్చుకోలే కదా. బుద్ధులు మారినాయా? పొజిషన్ మారంగానే మొత్తం తీసేసి కొత్తది పెట్టుకుంటారు. ఏమన్నా ఏం పెట్టుకోలే కదా. అప్పుడు కరెక్ట్ అవుతుంది, ఇప్పుడు తప్పేట్లయితుంది ఏదైనా కూడా. ఈ జర్నలిస్టుల విషయంలో నేషనల్ మీడియా ఎత్తుకున్నది. నేషనల్ మీడియా ఉతికి ఆరేసింది గవర్నమెంట్ని. అంత సీరియస్నెస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది తప్పు చేసిననుకో అది ఎంత పెద్ద సమాజాన్ని ప్రభావితం చేసే తప్పేం కాదు కదా. వాళ్ళని పిలిచి మాట్లాడేది ఉండ్రి, లేకపోతే నోటీసులు ఇచ్చి పిలిచి వార్నింగ్ ఇచ్చేది ఉండ్రి. అరెస్ట్ చేసి 2 మహిళా జర్నలిస్ట్ని తీసుకుపోయి చెంచలగూడ జైలుకు పంపించేంత తప్పు చేసినంటే, మరి ఆ రోజు రేవంత్ రెడ్డినేమో ఓటుకు కేసులో పట్టుకొని లోపల వేస్తేనేమో ఆయన వీరుడు. ఒక ఎమ్మెల్యేని కొనాలని చూసినప్పుడు వీరుడు అయిండు. వీళ్ళేమో దొంగలు అవుతారా? మీరు చేసిందేమో మంచి పని, వీళ్ళు చేసేది లంగ పనే. ఖచ్చితంగా నేను జనాలకు చెప్పదలుచుకున్నా, వీళ్ళు ఇట్లాంటివి చాలా పెడతారు. నా మీద కూడా ఇప్పటికి 3 కేసులు అయినాయి. 3 కేసులు అయినాయి. ఇంకా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. నేనేమి భయపడే వ్యక్తినేం కాదు. నేను 100% జనాల వాయిస్ నేను వినిపిస్తున్నా. ఇంకా చాలామంది అరెస్ట్ చేస్తారు వీళ్ళు, చెయ్యని. ఎందుకంటే వీళ్ళకి అసహనం పెరిగిపోతుంది. వీళ్ళ మనసులు అశాంతి వైపు పోతున్నాయి వీళ్ళ మనసులు. ఎందుకంటే జనాలంతా తీవ్ర అసంతృప్తికి పోతున్నప్పుడు వీళ్ళు అశాంతికి గురవుతారు. ఇంకా ఏం చేద్దామన్నా ఏం
లావాదేవీలు జరుపుదామన్నా అందరికి తెలిసిపోతుంది ఓపెన్గా జనాలకు. అట్లాంటి అశాంతి అసంతృప్తి వీళ్ళలో ఉంది. ఎనీవే ఈ జర్నలిస్టుల విషయంలో గవర్నమెంట్ చేసిన తొందరపాటు చర్య అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. వాళ్ళ వీడియో నచ్చకపోతే ఆ వీడియో పెట్టిన తప్పే కావచ్చు, దానికి జైలుకు పంపించేంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. నేషనల్ మీడియా ఎడిటర్స్ గిల్డ్ దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఖండించిందంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎంత కావాలని చేస్తున్నారు వీళ్ళు, కావాలని జర్నలిస్టుల మీద ఎట్లా కేసులు పెడుతున్నారో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.